తెలంగాణకి 60 సంవత్సరాల పోరాట చరిత్ర ఉన్న తెలంగాణకి తెలంగాణ జాతిపిత ఎవరు అనే ఒక క్వశ్చన్ అయితే ఇప్పుడు గత 3 రోజుల నుండి అయితే తెలంగాణ ప్రజలు అడుగుతున్న క్వశ్చన్. మరి తెలంగాణ జాతిపిత ఎవరని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమకాలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతోని అంబు రాథోడ్ గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తి. సార్, ఈ క్వశ్చన్ మీరు వినే ఉంటారు, తెలంగాణ జాతిపిత ఎవరు? ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలైన ఆన్సర్ అయితే ఎక్కడ కూడా దొరకట్లేదు. ఏం చెప్తారు? ఇప్పుడు జాతిపిత ఒక విధంగా చెప్తే కేసీఆర్ని ఉద్యమకారుడుగా గుర్తించవచ్చు, గౌరవించవచ్చు. అది మేము కాదంటలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిండు. ఆయన శ్రమ లేనిది తెలంగాణ లేదు. అది మేము అందరూ గౌరవించవచ్చు, మేమే కాదంటలేదు. కానీ జాతిపిత అన్నప్పుడు కొన్ని క్వశ్చన్లు వస్తున్నాయి. జాతిపితకు ఉండాల్సిన ఏముండాలి అంటే, ఇప్పుడు జయశంకర్ సార్ ఉన్నారు, వాళ్ళు పొలిటికల్ కాదు. పొలిటికల్లో లేకుండా, ఏమీ ఆశించకుండా, ఏ పదవులు ఆశించకుండా జీవితం అంతా అంకితం చేసి మహాత్మా గాంధీ లాంటి వ్యక్తులలాగా చేస్తే దాని జాతిపిత. ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్గం ఒకటి ఉండేసి బీఆర్ఎస్ పార్టీ వర్గం ఏమో జాతిపిత, ఇంకో వర్గం ఉండే జాతిపిత ఎట్లా ఉంటాము అని ఇంకో వర్గం. కాబట్టి మేము జనరల్గా చెప్పేది అంటే, కేసీఆర్ని మేము జాతిపిత కాకుండా ఉద్యమకారుడా గుర్తిస్తాం. ఉద్యమకారుడా దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఆయన శ్రమ చాలా ఉంది, ఆయన చాలా కష్టపడ్డాడు. ఏ విధంగానన్నా ఎన్ని కష్టపడ్డాడు అనే సంగతి పక్కన పెట్టినా తెలంగాణ రావడానికి కేసీఆర్ది కీలక పాత్ర. దాన్ని ఎవరు కాదనలేడు. అది నాకు సత్యం కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ హైకమాండ్కి ఒప్పించడం అంత ఈజీగా అయ్యే పని కాదు. అంత ఈజీ కాదు. 69 నుంచి జరిగిన ఉద్యమంలో 69 నుంచి ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ రాలేదు. కానీ 2000 సంవత్సరం నుండి చాలా ఉధృతంగా నడిచింది. 2000 సంవత్సరంలో ఎప్పుడైతే కేసీఆర్ బయటకు వచ్చి స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ఉద్యోగం నడిచింది. కాబట్టి మనం ఉద్యమకారులుగా అయితే గుర్తించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయనకు అన్ని విధాలుగా ఆయనకు మనము తప్పుగా అనడానికి వీల్లేదు. కానీ జాతిపిత అనేది ఇక్కడ రెండు వస్తున్నాయి. ఒకటి జయశంకర్ సార్ ఉన్నారు, కాళోజీ గారు ఉన్నారు. సరే, కాళోజీ కాకుండా జయశంకర్ సార్ మొత్తం పోగొట్టుకున్నాడు. ఏం ఆశించలేదు, ఏ పదవులు ఆశించలేదు. అది ఒక పబ్లిక్లో బాగా జరుగుతుంది, సోషల్ మీడియాలో జరుగుతుంది, ఎవరిని గుర్తించాలి. కాబట్టి దానికి నేనైతే అందరినీ కాంట్రవర్సీగా మాట్లాడకుండా, కాంట్రవర్సీగా దాన్ని తిట్టకుండా, చేయకుండా, నోరు జారకుండా. కానీ అదే మన కేసీఆర్ గారు ఉండి, సరే నేను కాదు, నేను ఒక ఉద్యమకారుడు నన్ను గుర్తిస్తున్నారు. కానీ ఉద్యమకారుడుగా అయితే పేరు ఉంటుంది, అది కాదనలేదు. కేసీఆర్కి ఉద్యమకారుడు పేరు ఉంటుంది. కానీ జాతిపిత అన్నప్పుడు మనం జయశంకర్ సార్నే దాన్ని పిలిస్తే బాగుంటుందని, ఒక బిరుదిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. తెలంగాణ ఉద్యమకారులు కూడా అందరూ అదే అంటున్నారు. జాతిపితగా జయశంకర్ సార్, ఎందుకంటే ఆయన అన్నీ కోల్పోయాడు. ఆయనకి ఏమీ లేదు, ఆయనకి ఎటువంటి ఆధారం లేదు. కానీ 69 నుంచి పని చేసుకుంటూ వచ్చాడు. 69 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి అనుభవించాడు, మినిస్టర్గా చేశారు, ఎంపీగా చేశారు, కుటుంబ సభ్యులందరూ పదవులు అనుభవించారు. కాబట్టి రాబోయే రోజు తరానికి, మనం వచ్చే తరానికి ఏం చెప్పాలంటే, జయశంకర్ సార్ అంటే ఎవరన్నా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ కేసీఆర్ సార్ అంటే మాత్రం ఉద్యమకారుడు గుర్తిస్తాం. కానీ ఉద్యమకారుడు కాకుండా జాతిపిత అంటే మాత్రం అది సమంజసం కాదనేది నా అభిప్రాయం. చరిత్ర చాలా వరకు కూడా మనం రాసేటప్పుడు కావచ్చు, చరిత్ర ఉన్న విషయాలు చరిత్రకారులు చెప్పినంత వరకు కొంతమంది మౌనంగా ఉండడం వల్ల ఆ చరిత్ర మొత్తం వక్రీకరించే పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నారు ఒక ఉద్యమ నేతగా? నేనేమంటున్నానంటే, ఈ మేధావులు మౌనం ఉంటే, మహాకవి ఒక మాట అంటాడు, మేధావులు మౌనం ఉంటే సమాజానికే ప్రమాదం అని. కాబట్టి మేధావులు ఎవరైతే పనిచేసిన వాళ్ళు ఉంటారు, చాలా సీనియర్స్ ఉంటారు, వీళ్ళందరూ నోరు విప్పాలి. ఎందుకంటే అందరు కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి మనం ఒక తెలంగాణను ఒక జాతిపితగా ఎవరినో ఒకరిని నామకరణం చేసుకోవాలని మాట్లాడాలి. కానీ ఏమవుతుంది అక్కడ ఈ మేధావులు కూడా 2 భాగాలు విడిపోతున్నారు. మేధావులు కూడా స్వార్థపరులు అయిపోయారు. మేధావులు అని మనం అంటున్నాం, కానీ వాళ్ళు కూడా స్వార్థం పెరిగిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఉన్న మేధావులు ఎట్లా అయిపోయారంటే, పదవులకు, డబ్బులకు దీని వెంబడి చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు, నిజంగా వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి మేధావులు ఈ మౌనంగా ఉంటే ఈ లొల్లి వచ్చింది. కాబట్టి అట్లా కాకుండా అందరు కూర్చొని, అక్కడ బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఏ పార్టీలో ఉన్నా పర్లేదు, ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు అందరూ కూర్చొని దానికి నామకరణం చేస్తే దీన్ని పురుషులా పెట్టాలనేదే నా అభిప్రాయం. ఈ జాతిపిత అనే దాని మీద ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లోడు కాడ నుంచి 60 ఏళ్ళ వరకు అందరూ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, ఇష్టం అట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి అది పద్ధతి కాదు. కాబట్టి మనం జాతిపితగా జయశంకర్ సార్ని నామకరణం చేస్తే బాగుంటుంది. జాతిపితగా ఆయననే పెట్టాలి. జాతిపితగా పెట్టడానికి కారణం ఏంటంటే, జయశంకర్ సార్ అన్ని విధాలుగా అర్హుడు. కాబట్టి జయశంకర్ సార్ అన్నిటికీ అర్హుడుగా అని చెప్పేసి నేను కాదు, మా ఉద్యమకారులు కూడా అందరూ మాట్లాడుతున్నప్పుడు కూడా అదే వచ్చింది. కాబట్టి జాతిపితగా జయశంకర్ సార్ని నామకరణం చేయండి, కేసీఆర్ గారిని గౌరవించండి, కానీ ఉద్యమకారుడు గౌరవించండి. ఉద్యమకారుడుగానే మనం కేసీఆర్ని
గౌరవిస్తే బాగుంటుంది అనేది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సో మీరు ఈ ఉద్యమాలలో పాల్గొన్నారు, దాదాపుగా 12 సంవత్సరాలు అయితే ఉంది మన తెలంగాణ వచ్చి. అమరవీరుల ఆశయాలు నెరవేరినాయా అని అంటే ఏం చెప్తారు సార్? ఇదిగో ఒకటి, అమరవీరుల ఆశయాలు నెరవేరలేదు. దాదాపు మనం అనుకున్న 1200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో అందరినీ మనం గుర్తించలేదు, కొంతమందిని మాత్రమే గుర్తించాము. రెండవది, తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ కన్నా గుర్తించింటే ఈరోజు కేసీఆర్ పరిస్థితి ఇట్లా వచ్చేది కాదు. నేను నిజంగా చెప్తున్నా, కేసీఆర్ చేసిన చాలా తప్పులు ఉన్నాయి. ఇన్ని ఎకరాలు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇన్ని వేల ఎకరాలు కబ్జాలు చేశారు. మీరు ఒక్కొక్క జిల్లాలో ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు తీసుకొని ఉద్యమకారులకు 100 గజాలు 150 200 గజాలు ఇచ్చింటే ఈరోజు కేసీఆర్ మీరు దేవుడిగా ఉండేవాళ్ళు. కేసీఆర్ చేసిన తప్పు, చాలా తప్పులు చేశాడు. నన్ను ఎవరు ఏమీ చేసుకోలేరు, నన్ను ఎవడేం మాట్లాడే విధానం లేదు, ఎవరిని ఏమైనా మాట్లాడితే నేను కేసులో పాలు చేస్తాను, దాడులు చేస్తాను. అందుకే కేసీఆర్కి ఈ పరిస్థితి వచ్చింది. నేను కేసీఆర్ సార్ని ఏం చెప్తానంటే, వయసులో పెద్దోడు, మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు మేము వాసవి కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగం పోయింది, కానీ మేము ఆ రోజు మేము చందాలు చేసి మీకు డబ్బులు పంపించాం ఉద్యమానికి. కానీ మీరు ఉద్యమకారులను మర్చారు. ఎవరైతే ఉద్యమకారులను సమాజంలో ఎవరైతే మర్చిపోతారో వాళ్ళే తిరిగి వాళ్ళను సమాధి కడతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులకు ఈ పరిస్థితి రావడానికి కారణము ఉద్యమకారులే. మీరే ఆ రోజు, మీరు కన్నా ఈ వీడియో చూస్తే కేసీఆర్ సార్ నేను చెప్తున్నా, నిజంగా మీరు ఉద్యమకారులు ఎందుకు గుర్తించలేదు? ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మీకు 250 గజాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తామని వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు గుర్తించలేదు? ఎందుకు ఉద్యమకారులను పిలిపించి ఎందుకు మాట్లాడలేదు? కనీసం అపార్ట్మెంట్ కూడా ఇవ్వలేదు. అది తప్పు నీదే కదా, నీదే కదా తప్పు. ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఈరోజు నువ్వు ప్రభుత్వం లేదని చెప్పేసి ఏదేదో మనము నీ కింద ఉన్నోళ్ళు, కేటీ రామారావు అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, అందరు ఎందుకు మాట్లాడతారు? అదే మీరు ఉద్యమకారులను మీ దగ్గర పెట్టుకొని మీ పిల్లల్లాగా కన్నా మీరు గౌరవించితే ఈరోజు మీ పరిస్థితి వచ్చేది కాదు. నీకు నెత్తి మీద వేసుకొని తిరిగేవాళ్ళు కదా. కాబట్టి తప్పు మేము సరిదిద్దుకోవాలి. మనం ఎప్పుడే కానీ మీరు చేసిన తప్పుని మీరు సరిదిద్దుకుంటే బాగుండేది. కాబట్టి మీరు సరిదిద్దుకోలేదు. కాబట్టి ఈరోజు ఉద్యమకారులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ పరిస్థితి తీసుకొచ్చారనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకోవడమే కాదు, రాబోయే తరానికి మీ కింద ఉన్న మీ కార్యకర్తలు కూడా కూర్చోబెట్టి ఎస్ మనం తప్పు చేశామనేది మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే తప్ప మళ్ళీ వచ్చే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కూడా ప్రభుత్వం మీకు ప్రభుత్వం తీసుకొచ్చే పరిస్థితి అయితే లేదు. ఉద్యమకారుల ఎవరైనా మీకు అసలు గుర్తించారు ఉద్యమకారులు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చి ఉద్యమకారులను గుర్తిస్తున్న పరిస్థితి వచ్చిందంటే నువ్వు ఓడిపోయినట్టే లెక్క కదా. అది నువ్వు చేసుకునే తప్ప, నీవు తోగిన గుంతలో నువ్వు పడ్డావు అంతే. అందుకని ఎవరు ఉద్యమకారులు కాదు, దాన్ని ఎవరు బాధ్యత కాదు, అది నీ బాధ్యత, నీవే చేసుకున్నావు. కాబట్టి దానికి నేనైతే సంపూర్ణంగా అది మీ బాధ్యత, కాబట్టి మీరైతే ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.